ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఆగస్ట్ 1 నుంచి యూపీఐలో కొత్త రూల్స్ వస్తున్నాయి. అవేంటివో చూద్దాం. అంటే యూపీఐ కొత్త రూల్స్లో ఏమవుతుంది, బ్యాలెన్స్ చెక్ చేసుకోవటం, ఆటోపేలో ఏవైతే ఉన్నాయో కొన్ని మార్పులు జరిగినాయి. ఆ మార్పులు ఏంటిదో చూద్దాం. ఎప్పుడైతే డిజిటల్ పేమెంటు, ఈ డిజిటల్ వ్యవస్థలో ఏదైతే మార్పు అంటే కీలకమైనటువంటి ఏంటిది యూపీఐ. ఈ యూపీఐ ఏదైతే అంటే పేమెంట్ చేసేది గూగుల్ పేలు, ఫోన్పేలు ఏవైతే ఉన్నాయో, భీమ్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ఇప్పుడు అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది. ఈ యూపీఐ వ్యవస్థపై అంటే ఒత్తిడి తగ్గించటం, దాని భాగంలో బ్యాలెన్స్ చెక్ చేయటం, ఆటో పేమెంట్కి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు మారుతున్నాయి ఆగస్ట్ 1 నుంచి. ఇంతకీ ఏమిటి ఆ మార్పులు, ఏమున్నాయో చూద్దాము. యూజర్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాము. ఒకప్పుడు ఇప్పుడు సపోజ్ మనకు బ్యాలెన్స్ కావాలనుకోండి, బ్యాంక్ వెళ్ళాలి, లేకపోతే ఏటీఎంకి వెళ్ళాలి, పిన్ చేస్తే ఒక ప్రింట్ తీసుకొని వెరిఫై చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఈ యూపీఐ పేమెంట్లు వచ్చేసినాయో, అంటే గూగుల్ పేలు, ఫోన్పేలు వచ్చేసినాయో, వెంబటే మనము ఇట్లా క్లిక్ చేయటం, చూసుకోవటం. ఏంటిది, బ్యాంకుకి పోక్కర్లేదు, బ్రాంచ్కి పోక్కర్లేదు, ఏటీఎం పోక్కర్లేదు. ఇలా మనకి సింపుల్గా మన ఖాతాలో ఎన్ని పైసలు జమ అయినాయి, ఎంత అయింది, ప్రతిసారి ఇక జమ కాగానే ఎంత ఉందో చూసుకోవటమే సరిపోయింది. అంటే ఎప్పుడైతే ఇదంతా జరిగిందో ఇక నుంచి అటువంటి పరిమితి లేదు. రేపు రాబోయే ఆగస్ట్ 1 నుంచి నెలకి, అంటే నెల కాదు, రోజుకి 50 సార్లు మాత్రం తనిఖీ చేసుకోవచ్చు. అంటే ఏంది, ప్రతిసారి చెక్ చేసుకునే వాళ్ళు ఎన్నిసార్లు జమ అయితే అన్నిసార్లు ఒకసారికి, అంటే 50 సార్లు మనము మన బ్యాలెన్స్ని చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటివరకు ఏంది, 50 సార్లు చేయని వాళ్ళు అయితే ఏం కాదు. కొంతమంది ఉంటారు కంటిన్యూగా చేసేవాళ్ళు, అంటే బిజినెస్ చేసేవాళ్ళు అనుకోండి, వాళ్ళు 50 సార్ల కంటే ఎక్కువనే చేస్తారు అన్నట్టు. అంటే వాళ్ళకి 3-4 బ్యాంకుల అకౌంట్లు ఉంటాయి. ఆ 3-4 బ్యాంకుల అకౌంట్ లింకులు ఉంటాయి. ఏ బ్యాంకులో ఎంత అయింది, ఏ బ్యాంకులో జమ అయింది, ఇక ప్రతిసారి జమ అయింది అనగానే ఖాతాలు బ్యాలెన్సులు చూసుకోవటమే సరిపోతుంది. ఇప్పుడు అలా కాకుండా 50 సార్లు డైలీకి, రోజుకి. అయితే సపోజ్ ఒక మొబైల్ నెంబర్పై వాళ్ళకి 3-4 ఖాతాలు ఉన్నాయనుకోండి, అన్ని లింక్ ఉంటుంది. ఉదాహరణకి మనకి 2 లింక్ ఉన్నాయి అనుకోండి ఒకే నెంబర్పై. అప్పుడు ఏమవుతుంది, 25 సార్ల కంటే ఎక్కువ చూసుకోవడానికి వీలు కాదు. అంటే ఎన్ని బ్యాంక్ ఖాతాలు లింక్ ఉంటాయో దాన్ని బట్టి 25 సార్లకి కంటే ఎక్కువ. అయితే ఇదంతా కూడా నెట్వర్క్పై భారం తగ్గించడం, వినియోగదారులకి మరింత మెరుగైనటువంటి, అంతరాయం లేనటువంటి సర్వీసెస్ అందించాలనే లక్ష్యంతో ఈ బ్యాంకులు అనుకోండి, యూపీఐ సర్వీస్ సెంటర్లు అనుకోండి, ఇవన్నిటికీ ఎన్పిసిఐ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఆటో పేమెంట్ ఏదైతే ఉందో రద్దీ లేనప్పుడు, అంటే ఆటో పేమెంట్ లావాదేవీల విషయంలో ఎన్సిపిఐ నిబంధనలో మార్పులు చేయడం జరిగింది. సబ్స్క్రిప్షన్లు అనుకోండి, యూటిలిటీ బిల్లులు అనుకోండి, ఈ ఈఎంఐలు అనుకోండి, అటువంటి అన్ని ఆటో పేమెంట్లు ఉంటాయి. అవన్నీ కూడా రద్దీ లేని సమయంలో మాత్రమే నిర్వహించాలని, ఆటో పేమెంట్ రిక్వెస్ట్ పెట్టే సంస్థలు రద్దీ లేని సమయంలో యూపీఐ కలెక్షన్ రిక్వెస్ట్ని షెడ్యూల్ చేయాలి. యూజర్లు చేసే చెల్లింపుకు ఈ నిబంధన వర్తించదనమాట. అయితే యూజర్పై ప్రభావం ఉంటుందా? యూపీఐ ద్వారా నెలకు దాదాపు 1800 కోట్లకి పైగా లావాదేవీలు జరుగుతున్నాయి ప్రస్తుతం. ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లోనే పలుమార్లు యూపీఐ సేవలకి అంతరాయం, ఈ మధ్యకాలంలో బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే తిరుగుతూ ఉంటుంది కాదనమాట, అటువంటివన్నీ ఏర్పడుతున్నాయి. అయితే అనవసర ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ కాల్స్, అనవసర ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ కాల్స్ వల్ల ఈ పరిస్థితి నెలకొనదని ఈ ఎన్సిపిఐ గుర్తించడం జరిగింది. అంటే పదే బ్యాలెన్స్ని చెక్ చేసుకుంటాం, పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవటం, ఇవన్నీ కూడా కారణమైనవి. దాంతో ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి ఈ మార్పులకి శ్రీకారం చుట్టడం జరిగింది. వీటి వలన సాధారణటువంటి వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండదు. కాకపోతే బాగా చేసే వాళ్ళకి మాత్రం కొంచెం ఉంటుంది. అయితే రోజులో ఎక్కువ సార్లు బ్యాలెన్స్లు చేపట్టే వాళ్ళు తనకి, అంటే చెక్ చేసుకునే వాళ్ళకి అప్పుడు ఈ అంతరాయాన్ని గుర్తించడం అన్నమాట. అయితే పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే
వాడే వారందరికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి ఆగస్టు 1 నుంచి. ఇది ఈ వీడియో యొక్క సారాంశం. థ్యాంక్ యూ. సెలవు.